సో ఈ డిసెంబర్ 28 2025 తర్వాత అనగా ఎప్పుడైతే డిసెంబర్ 28 డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి ఉంది. ముక్కోటి ఏకాదశి తర్వాత 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మెయిన్గా మిథున రాశి వాళ్ళకి ఎవరైతే మృగశిర నక్షత్రంలో మెయిన్ ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో జన్మించారో ఈ మిథున రాశి వాళ్ళకి గురుబలం పెరగబోతుంది. ఎందుకనంటే కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు డిసెంబర్ 28 తర్వాత మిథునంలోకి వస్తాడు. తన రాశిలోనే ఉండడం వల్ల గురుబలం పెరిగి కేతు మరి శని సంచారాలు వీళ్ళకి ఎప్పుడు లాభంగానే ఉంటాయి. వీళ్ళు ఏ పని ప్రారంభించినా ఇంకా ఎదురు ఉండదండి. ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ధైర్యంగా మీరు ఏ అడుగు వేసినా మీకు అది విజయాన్ని ప్రాప్తించేలా లభిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఈ డిసెంబర్ 28 తర్వాత ఒకసారి విదేశాల్లో ఉంటే మీరు ఉద్యోగం కోసం మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి. వ్యాపారం పెట్టారా, ఇంకా వ్యాపారంలో ఇంకా పెట్టుబడులు పెంచడానికి ప్రయత్నించండి. నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే డిసెంబర్ 28 తర్వాత ఆలోచన పెట్టుకోండి. మీ చేతికుండా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా మీరు ఇప్పటికీ రుణ బాధల్లో ఉన్నా ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. ఎందుకనంటే ఎవరైతే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో కానీ పునర్వసు నక్షత్రంలో కానీ 5, 14, 23 తేదీలలో జన్మించారో మరియు 7, 16, 25 తేదీల్లో జన్మించారో వీళ్ళకి ఖచ్చితంగా చిక్కులు ఉన్నట్టే ఉంటాయి. వీళ్ళకి ఏ పని చేసినా అంతగా కలిసి రాదు, ఆటంకాలు ఆరంభంలోనే ఉంటాయి. అలా అని వీళ్ళు ఆ పనిని వదిలిపెట్టరండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100 ప్రయత్నాలు చేస్తే 101 ప్రయత్నానికి సక్సెస్ అవుతారు. మిథున రాశిలో మెయిన్గా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని చూడండి. ఎందుకనంటే సంఖ్యలతో పెట్టుకుంటే ధర్మరాజు సైతం 13 ఏళ్ళ వనవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం తర్వాతనే పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు. ఒకసారి మీ పేరులోని సంఖ్యా దోషాన్ని సవరించుకుంటే ఖచ్చితంగా ఈ 2026 అనేది మీ జీవితాన్ని ప్రకాశవంతంగా వెలుగునిస్తుంది.